ఫ్రెండ్స్, సారీ ఫర్ ఇంటరప్షన్. ఇంటి దగ్గర ఉండి ప్రిపరేషన్ చేస్తే ఈ విధంగానే ఉంటుంది. ఇంట్లో అంతా ఈ విధంగా ఉంటుంది. కొత్తిమీర తేపు, అల్లం తేపు, కరివేపాకు తేపు, ఇదే బతికే మందు అంతా ఇలా ఈ విధంగా ఉంటుంది. సో సారీ ఫర్ ఇంటరప్షన్. సో కంటిన్యూ చేద్దాం మనము. ఈ విధంగా చూడండి, శ్రీకృష్ణదేవరాయలు ఈ యొక్క సంధిని సంప్రదింపు చేసి చివరకు ఈ యొక్క గోవాని వారి ఆధీనంలో తెచ్చుకుంటారు. శ్రీకృష్ణదేవరాయలతో వారు సహకారం కోరుతారు. శ్రీకృష్ణదేవరాయల యొక్క సహకారం కోరి ఈ గోవాని తమ ఆధీనంలో తెచ్చుకుంటారు. సో ఈ సంప్రదింపులు జరపడానికి ఈ పోర్చుగీస్ అధికారి ఎవరు అంటే ఫ్రేయర్ లూయి. సో 1510లో గోవాను, 1511 మలక్కాను ఆక్రమించాడు. సో మలక్కా అంటే మనకు తెలుసు, ఈ యొక్క ఇండోనేషియా దగ్గర ఉంటుంది మలక్కా. సో గోవా 1510. పోర్చుగీసు వారి గోవా ఆక్రమణకు విజయనగర నౌక దళాధిపతి పేరు తిమ్మోజు అనే ఒక నావల్ కమాండర్. ఈ తిమ్మోజు అనే నావల్ కమాండరు విజయనగర సామ్రాజ్యంలో నౌకాధికారి అంటే మీకు తెలిసిండేది, ఇంకా మనకు ఉంటాయి కదా నావల్ ఫోర్స్ అని కమాండర్ అంటాం. సో అప్పుడు విజయనగర సామ్రాజ్యంలో ఈయన సుప్రీం నావల్ కమాండర్ ఆఫ్ విజయనగర ఎంపైర్. సో ఈయన పేరు తిమ్మోజు. ఆంధ్రదేశంలో వర్తక వ్యాపారం కొరకు చివరిగా వచ్చిన యూరోపియన్లు పోర్చుగీస్ వారు. సో వర్తకం కోసం, బిజినెస్ పరంగా లాస్ట్ వచ్చిన వారు పోర్చుగీస్ వారు. ఆంధ్రదేశంలో వర్తక స్థావర ఏర్పాటుకు పోర్చుగీసు వారికి అనుమతించిన కుతుబ్ షాహీ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా తెలిసిన విషయమే. పోర్చుగీసు వారికి 1670లో ఆంధ్రాలో తమ మొదటి వర్తక స్థావరాన్ని మచిలీపట్నం వద్ద ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా 1670లో ఆంధ్రాలో 1670లో ఆంధ్రాలో, 1510లో ఇండియాలో. ఇది మీరు బాగా గమనించాలా. ఓవరాల్ ఇండియా వేరు, మన ఆంధ్ర వేరు. మన ఆంధ్రాలో 1670లో ఎక్కడ అది మచిలీపట్నం. మొత్తం ఈ యొక్క డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ వీళ్ళంతా ముఖ్యమైన స్థావరాలు వీళ్ళు మచిలీపట్నమే. మన ఆంధ్రలో మచిలీపట్నం, పులికాట్, ఆర్మాగం, ఇదే చూడండి మొత్తం. ఈ మద్రాసు మొత్తం ఆ విధంగా. సో ఆంధ్రప్రదేశ్లో వర్తక స్థావరం కొరకు చివరిగా వచ్చిన యూరోపియన్స్ ఎవరు అంటే పోర్చుగీస్ వారు. మొట్టమొదటి ఈ విధంగా. నెక్స్ట్, పోర్చుగీస్ వారి స్థావరాలకు ప్రధాన కేంద్రం గోవా. సో మనకు తెలిసిందే కదా, ఫ్రెంచ్ వారికి ప్రధాన కేంద్రం, బ్రిటిష్ వారి ప్రధాన కేంద్రం ఏది? బ్రిటిష్ వారి ప్రధాన కేంద్రం చెన్నపట్నం అంటే చెన్నై. పోర్చుగీస్ వారి ప్రధాన కేంద్రం గోవా. సో చివరిగా ఈ ఫ్రెంచ్ వారు, ఈ యుద్ధం జరుగుతుంది కదా, బ్యాటిల్ ఆఫ్ వందవాసి యుద్ధం తర్వాత వాళ్ళ యొక్క అధికారం చేజారిపోతుంది. దాని తర్వాత వాళ్ళు పటిష్టంగా ఎక్కడ ఉంటారంటే కేవలం పాండిచేరికి పరిమితం అయిపోతారు. అది చూడండి, పోర్చుగీస్ వారి స్థావరాలకు ప్రధాన కేంద్రం గోవా దయు డామన్లు 1962 వరకు పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉండేవి. అంటే మనకు స్వాతంత్రం 1947లో వచ్చిన తర్వాత కూడా ఈ గోవా, దమనందియు కేంద్రపాలితంగా ఉంటాయి. కేంద్రపాలితంగా ఉంటూ ఎవరి ఆధీనంలో ఉండేవంటే పోర్చుగీస్ వారి ఆధీనంలో. ఈ పోర్చుగీస్ వారు 1962లో భారతదేశ సైనిక చర్య ద్వారా ఆపరేషన్ విజయ్, ఆ సైనిక చర్య, ఆ మిలిటరీ ఆపరేషన్ పేరు ఏం పేరు అంటే ఆపరేషన్ విజయం అంటాం కదా, విక్టరీ. ఆపరేషన్ విజయ్ 1962లో కండక్ట్ చేసి అక్కడి నుంచి పోర్చుగీస్ వరకు వెళ్ళగొడతారు. ఆ విధంగా చూడండి, భారతదేశానికి మొదట వచ్చి చివరిగా వెళ్ళిన యూరోపియన్ వాసులు ఎవరంటే పోర్చుగీస్ వారు. బాగా గుర్తుపెట్టుకోండి, భారతదేశానికి మొట్టమొదట వచ్చి చివరిగా వెళ్ళిన వారు పోర్చుగీస్. అంటే రెండు వాళ్ళే, మొదట వచ్చినది వాళ్ళే, చివరిగా వెళ్ళినది కూడా వాళ్ళే, పోర్చుగీస్ వారే. సో తెలుగువారు పోర్చుగీస్లకు ఉపయోగించిన పదం అంటే, మన తెలుగువారికి పోర్చుగీస్ అని పిలవడానికి రాక ఏమని పిలిచేవారు అంటే వికృతంగా పిలిచేవారు. ఏది? బుడత కీచు. పోర్చుగీసు బుడత కీచు. ఈ విధంగా 18వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు. సో 18వ శతాబ్దం అంటే 1701 బిగినింగ్. సో 18వ శతాబ్దం ప్రారంభం నాటికి ఐరోపా వారు పోర్చుగీస్, డచ్, ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు దేశమంతటా వ్యాపార స్థావరాలు నెలకొని ఒకరితో ఒకరు పోటీ పడేవారు. ఇక మనకు తెలిసింది, వాళ్ళ మధ్య రైవలరీ అనేది ఉండేది. ఆ దయాదులుగా ఒకరిని ఒకరితో ఎప్పుడు కంటిన్యూస్గా
దే ఆర్ ఆల్వేస్ కంటిన్యూస్లీ కండక్టింగ్ వార్స్ అమాంగ్ దెమ్సెల్స్ ఫర్ దేర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద ట్రేడ్. అంటే వాళ్ళ యొక్క ట్రేడ్ ఎక్కువ లాభం పొందడం కోసం ఒకరితో ఒకరు శత్రుత్వంని వాళ్ళు పెంచుకున్నారు. అంటే నా వ్యాపారం జరగాలంటే నా వ్యాపారం, ఈ విధంగా వాళ్ళ మధ్యనే తరచుగా గొడవలు జరిగేవి, తరచుగా యుద్ధాలు జరిగేవి. సో ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారు స్థానిక పాలకులతో కలిసి ఆంధ్ర కర్ణాటక యుద్ధాల్లో పాల్గొన్నారు. సో ఇక్కడ నుంచి మనకు పిక్చర్ మొదలవుతుంది. ఎక్కడి నుంచి? ఈ యొక్క 17th century స్టార్టింగ్ నుంచి. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది, మనకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తాను నేను. సో మొఘల్ సామ్రాజ్యంలో చిట్ట చివరి శక్తివంతమైన రాజు ఎవరంటే తెలిసిన విషయమే, ఔరంగజేబ్. ఈ ఔరంగజేబ్ మరణించిన సంవత్సరం 1706లో మరణిస్తాడు. అతని తర్వాత రాజ్యానికి రావడానికి అతని కుమారుల మధ్యనే భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి. సో ఆ ముగ్గురు కుమారులు ఉంటారు అతనికి, కంబక్ష్ అని, ఇంకా పేర్లు ఉన్నాయండి, చెప్తాను నేను. ముగ్గురు ఉంటారు. సో వారి తర్వాత కంబక్ష్ అని, ముఅజ్జమ్ అని, ఇంకొక అతను ఉంటారు. అతని 3 పేర్లు టుమారో చెప్తాను నేను. సో ఈ ముగ్గురులో ఎవరు గెలిచి ముందుకు వస్తారంటే, నెక్స్ట్ తండ్రి తర్వాత ఎవరు వస్తారు అంటే ముఅజ్జమ్. అతని పేరు ఏం పేరు అంటే ముఅజ్జమ్. సో ముఅజ్జమ్ వస్తాడు. సో వచ్చిన తర్వాత ఇంకా అదంతా కంటిన్యూ అవుతుంది. కానీ 1706లో ఔరంగజేబ్ తర్వాత ఈ సామ్రాజ్యం, మొఘల్ సామ్రాజ్యం అనేది పతనం అప్పుడే ఔరంగజేబ్ ఉన్నప్పుడే దాని పతనం మొదలైంది. ఏ విధంగా అంటే ఔరంగజేబ్ యొక్క పాలసీ ద్వారా. అతని పాలసీ ఏముంటుంది చెప్పండి? ఆర్థోడాక్స్ పాలసీ అంటాం. అల్ట్రా ఆర్థోడాక్స్ అంటే మతపరమైన, మత పిచ్చి అంటాం. సో అతను ఏం చేశాడు? స్టార్టింగ్లో అక్బర్ ఏదైతే ఈ పన్ను ఉండేదో, జిజియా పన్ను అంటే హిందువుల మీద వేయడం. హిందువులు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు వేసే పన్నుని జిజియా పన్ను అంటారు. ఆ జిజియా పన్నుని అక్బర్ ఏం చేస్తాడు? రద్దు చేస్తాడు. ఎందుకంటే అతను పరమతాన్ని సహకరించేవాడు, పరమత సహనం ఉండేవాడు. పరమత సహనం అంటే రిలీజియస్ టాలరెన్స్. సో అతను రద్దు చేస్తాడు. ఆ రద్దు చేసిన పన్నుని మరీ ఇతను విధిస్తాడు. ఎవరు? ఔరంగజేబ్. అందువల్ల ఔరంగజేబు ఎప్పుడైతే అతను రాజ్యానికి వస్తాడో, అతని యొక్క పాలసీస్, అతను చేసే పనుల వల్ల ఈ యొక్క రాజ్యం యొక్క పతనం అనేది మొదలవుతుంది. ఆ విధంగా చూడండి. సో దాని తర్వాత అతని పుత్రులు వస్తారు, ముఅజ్జమ్ అతను. సో వీళ్ళ తర్వాత నెక్స్ట్ సక్సెసర్స్ ఎవరెవరు వస్తారంటే ఈ ముఅజ్జము, బహదూర్ జాఫర్ 1 అని, మొదటి బహదూర్ జాఫర్, సెకండ్ ఈయన, నాకు ఈ మధ్య ఈ పేర్లేమో మర్చిపోతున్నాను నేను, ఫారూక్ షియర్ అని. ఈ విధంగా నేను చెప్తానండి మొత్తం. టుమారో అయితే నేను ఒక చార్ట్ వేస్తాను. ఆ చార్ట్లో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి, ఇక్కడే నా పక్కనే ఉన్నట్టున్న పేర్లు అవి చెప్తాను నేను. ఈ నేమ్స్ ఇక్కడ చూడండి. ఔరంగజేబ్ మరణం, కుమారులు మొహమ్మద్ కంబక్ష్. ఇక్కడ ఇతను గవర్నర్ ఆఫ్ డక్కన్ అంటే మన ఈ ఆంధ్ర ప్రాంతము, డక్కన్ ప్రాంతం. మొహమ్మద్ ఆజం షా, ద గవర్నర్ ఆఫ్ గుజరాత్కి. నెక్స్ట్ ముఅజ్జమ్ అంటే ఈయన. నెక్స్ట్ తండ్రి తర్వాత కింగ్ ఈయననే, ముఅజ్జమ్, గవర్నర్ ఆఫ్ కాబూల్ అంటే ఆఫ్ఘనిస్తాన్. అంటే అప్పట్లో ఓవరాల్గా ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్, ఈ యొక్క భారతదేశం, ఇవన్నీ మొఘల్స్ యొక్క ఆధీనంలో ఉండేటివి. సో అందుకే చూడండి, ఈయన గవర్నర్ ఆఫ్ కాబూల్, ముఅజ్జమ్. సో ఈయన వస్తాడండి. ఇంకా ఒకటి చెప్పాలంటే మీకు, ఆ విధంగా చూడండి, ఈ విధంగా మొదలవుతుంది. సో నెక్స్ట్ దాని తర్వాత ఏమవుతుంది మీకు, ఈ విధంగా వారి మధ్యనే వ్యాపారం నిమిత్తం యుద్ధాలు జరిగేవి, వాళ్ళ యొక్క ట్రేడ్ కోసం. దీంతో ఇక్కడ చూడండి, ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారు స్థానిక పాలకులతో కలిసి ఆంధ్ర కర్ణాటక యుద్ధాలు పాల్గొన్నారు. ఈ యుద్ధాలనే ఆంగ్లో ఫ్రెంచ్ సంఘర్షణ అని కూడా అంటారు. ఇక్కడ చూడండి, మనము ఒక వినింటాం పేరు ఏమని, కర్ణాటిక్ వార్స్ అని. కర్ణాటిక్ వార్స్ అంటే ఏమో కాదు, ఆంగ్లో ఫ్రెంచ్ వారు, ఆంగ్ల ఫ్రెంచ్ యుద్ధాలని కర్ణాటిక్ వారు ఉంటారు. ఇదంతా కర్ణాటక ప్రాంతంలో జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే, నేను ఇందాకే చెప్పినాను మీకు, ఈ యొక్క ఔరంగజేబ్
మారడం తర్వాత డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి కదా, ఈ మరాఠా స్టేటు, ఇందాక మనం చెప్పాను డెక్కన్, గుజరాత్, ఇవన్నీ ఇండిపెండెంట్ స్టేట్ అయిపోతాయి. ఇండిపెండెంట్ అంటే ఏమి, జస్ట్ రాజు, మొఘల్ రాజు ఉండాలంటే ఉండాల, నామమాత్రం, నామినల్ అంటాం. అతను ఢిల్లీలో ఉంటాడు, వీరు వచ్చేసి వీళ్ళ యొక్క అధికారం వీళ్ళకి. సో ఆ విధంగా జరిగిన దాంట్లో మనకు ఈ కర్ణాటక ప్రాంతం అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, కర్ణాటక రాజధాని ఆర్కాట్ అప్పట్లో. సో మొఘలుల కాలంలో బీజాపూర్ నుండి గోల్కొండ నుండి ఆక్రమించిన ప్రాంతాలు. బీజాపూర్ నుండి గోల్కొండ నుండి, సో బీజాపూర్ గోల్కొండలని మనకు తెలిసినటివే. బహమనీ సుల్తాన్లో 5 రాజ్యాలు ఉంటాయి. 5 రాజ్యాల్లో ఇవి 2, ఏవి, బీజాపూరు, గోల్కొండ. సో ఈ యొక్క ప్రాంతాల నుండి కొన్ని జయించి ఒక ఏరియాని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు, ఇతని పేరు సాదతుల్లా ఖాన్ అనే అతను కర్ణాటక ప్రాంతం, కర్ణాటక రాజ్యం ఏర్పాటు చేసి దాని రాజధానిని ఆర్కాట్ తమిళనాడులో ఒక ప్రాంతం. అంటే కర్ణాటక రాజ్యంలో వచ్చే రాజ్యాలు ఏమంటే తమిళనాడు, కొద్దిపాటి ఆంధ్రప్రదేశ్, కొద్దిపాటి కేరళ, కొద్దిపాటి కర్ణాటక. అంటే మిక్స్చర్ అండి, దాంట్లో కొద్ది దీంట్లో కొద్ది అంతా మిక్స్ చేసి ఒక కర్ణాటకని ఏర్పాటు చేశారు. ఆ కర్ణాటక ప్రాంతంలో రాజధాని ఏదంటే ఆర్కాట్. ఈ ఆర్కాట్ యాక్చువల్గా ఎక్కడ వస్తుందంటే తమిళనాడు ప్రాంతంలో వస్తుంది. సో ఆ విధంగా చూడండి, ఈ సాదతుల్లా ఖాన్ అనే ఒక కమాండర్ అనుకోండి, అదే ఒక దీవాన్ అంటాం కదా, ఒక దీవాన్ అంటే ఎవరు, దీవాన్ అంటే చెప్తాను చూడండి సింపుల్గా. దీవాన్ అంటే రెవెన్యూ కలెక్ట్ చేసేవాడు. రెవెన్యూ, ఇప్పుడు మనం అంటాం కదా ఆర్డీఓ అని, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. సో ఆ రోజుల్లో దివాన్ అంటే ఈ రోజుల్లో ఆర్డీఓ ఉన్నట్ల. సో ఈ సాదతుల్లా ఖాన్ అనే అతను స్వతంత్రం ప్రకటించుకొని ఈ యొక్క కర్ణాటకని ఏర్పాటు చేసుకొని ఆర్కాట్ని తన రాజధానిగా పెట్టుకున్నాడు. సో ఇదంతా చూడండి, ఈ విధంగా మనకి ఏర్పడుతుంది. సో నెక్స్ట్ వస్త్ర పరిశ్రమ అంట. సో దీంతో స్థానిక, ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్, ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారు స్థానిక పాలకులతో కలిసి ఆంధ్ర యుద్ధాలు జరుగుతాయి. ఈ ఘర్షణలో ఫ్రెంచ్ వారు ఓడిపోయి ఆంగ్లేయులు విజయం సాధించారు. దీంతో ఆంధ్ర దేశానికి ఇంగ్లీష్ వారు పాలకులు అయ్యారు. సో వీళ్ళకు ఈ 3వ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం జరిగిన తర్వాత వీళ్ళకి ఎదురే లేదు. అంటే వీళ్ళే ఇంకా పవర్ఫుల్ రాజ్యం, ఈ బ్రిటిష్ సామ్రాజ్యం మన ఆంధ్రాలోకి వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే 1801లో సంపూర్ణంగా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం బ్రిటిష్ వారి ఆధీనంలో వెళ్ళిపోతుంది. సో అంటే రఫ్గా చెప్పాలంటే 3వ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం తర్వాత మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. కానీ కొంచెం ఇంకా మిగిలి ఉంటుంది. దాన్ని వాళ్ళు 1801లో సంపూర్ణంగా ఆక్యుపై చేస్తారు. సో నెక్స్ట్ వస్త్ర పరిశ్రమ. అప్పట్లో మంచి ఊపందుకున్న పరిశ్రమ ఏదంటే వస్త్ర పరిశ్రమ. సో ఎందుకంటే అక్కడ కాలికో వస్త్రాలు, ఇంకా మనం చెప్పాం కదా ఇండిగో అని, నీలిమందు అంటే ఇండిగో. ఆ ఇండిగో దేనికి వాడేవాళ్ళు అంటే వస్త్రాలకు రంగు పూయటకు ఇండిగోని వాడేవాళ్ళు. ఇండిగో కల్టివేషన్ కూడా జరిగేది అప్పుడు. ఇండిగో పంటలు మంచి డిమాండ్ ఉండేది. ఈ బీహారు, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో దాని యొక్క వ్యవసాయం అనేది జరిగేది, కల్టివేషన్. ఈ వస్త్రాలను కొనుగోలు చేయడానికి ఐరోపా దేశాలు పోటీపడేవి. అవి ఏ విధంగా క్వాలిటీ ఉండేదంటే మొత్తం ఐరోపా మొత్తం మన భారతదేశం యొక్క ఈ కాలికో వస్త్రాలు, సిల్క్ వస్త్రాలకి మంచి డిమాండ్ ఉంటుంది మొత్తం యూరోప్ మొత్తం. అంటే ఇక్కడ నుంచి వాళ్ళు ముడి సరుకు తీసుకుపోవడం, అక్కడ ఉండే ఈ యొక్క పారిశ్రామిక విప్లవం ద్వారా ఏర్పడిన ఫ్యాక్టరీలో ఈ ముడి సరుకును వాడి అద్భుతమైన వస్త్రాలను తయారు చేసి మరీ ఇక్కడికి ఇంపోర్ట్ చేయడం. ఎక్స్పోర్ట్ చేసేది ముడి సరుకు, ఇంపోర్ట్ చేసేది తయారైన బట్ట. ఈ విధంగా డచ్ వారి వర్తక విషయంలో మంచి పేరు ఉండేది. సో ఇక్కడ ఒకటేమంటే ఆంగ్లేయులకి డచ్ వారికి ఉన్న ప్రధాన తేడా ఏమి అంటే వ్యాపారంలో డచ్ వారు ఎక్కువ మంది భారతీయుల్ని వాళ్ళ యొక్క కర్మాగారాల్లో, అదే వాళ్ళ యొక్క సెటిల్మెంట్స్లో, వాళ్ళ యొక్క ఫ్యాక్టరీస్లో ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవారు. సో ఇక్కడ చూడండి, ఆంగ్లేయులు మాత్రం చేనేత పని వారికి తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ నాణ్యత కోరేవారు. అంటే లెస్ అమౌంట్ హై ప్రాఫిట్ హై లేబర్, అంటే ఎక్కువ పని చేయాల, శ్రమ దోపిడీ. సో అందుకే ఆంగ్లేయులకు వస్త్రాలను సరఫరా చేయడానికి ఇచ్చట నేతగాళ్ళు ఇష్టపడేవారు కాదు. అంటే ఇక్కడ ఉండే వీవర్స్ వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు. డచ్ వారికి వర్తక విషయంలో మంచి పేరు ఉండేది. అంటే వాళ్ళ యొక్క శాలరీస్ కానీ వాళ్ళ యొక్క డబ్బు ఏదైతే ఉండో ఇండియన్స్కి టైంకి ఇచ్చేవారు, రెగ్యులర్గా ఇచ్చేవారు. ఇంకోటి ఇద్దరు, ఇటు డచ్ వారు మరియు మన ఇండియన్స్ ఇద్దరు లాభపడేవారు. ఇంజారం అనే
తీర ప్రాంతంలో డచ్చి వారి కొరకు 2000 మంది చేనేత కార్మికులు పనిచేయగా ఆంగ్లేయులకు కేవలం 700 మంది మాత్రమే. అంటే ఎందుకంటే ఇందాక మనం చెప్పాం, వాళ్ళు ఎక్కువ శ్రమ దోపిడీ చేసేవాళ్ళు. ఎవరు? ఆంగ్లేయులు. డచ్చి వారు అలా కాదు, మేము బాగుపడాలా, వారు కూడా బాగుపడాలా. అంటే డచ్చి వారు అంటే నాలాగా, నేను బాగుపడాలా, మీరు బాగుపడాలా, నేను క్లాసెస్ చెప్తున్నాను కదా, అట్లా ఆ విధంగా. సో డచ్చి వారికి వస్త్రాలను సరఫరా చేసే ప్రాంతాలు ఇంజారం, బరంపురం, భీమునిపట్నం, విశాఖపట్నం, తుని. సో ఇంజారం అంటే మనం ఇందాక చెప్పుకున్నాం. ఇంజారం ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఉంది కదా, ఇంజారం తూర్పుగోదావరి జిల్లా. తూర్పుగోదావరి జిల్లాలో ఇంజారా కూడా వారి వర్తక కేంద్రాలు అయ్యాయి. ఈ విధంగా చూడండి. అంటే ఎవరు ఎక్కడ పోయినా కానీ ప్యారలల్గా వాళ్ళ మధ్య పోటీ ఉండేది. ఎవరెవరికి? ఈ ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్. అందుకే వాళ్ళ యొక్క స్థావరాలు, వాళ్ళ యొక్క ఫ్యాక్టరీస్ అక్కడక్కడే ఉండేవి. మచిలీపట్నము, ఇంజారము, భీమునిపట్నము. ఆ విధంగా చూడండి. 2000. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ వారికి వస్త్రాలను సరఫరా చేసే ప్రాంతాలు ఇంజారం, కోరింగ, బెండమూరి లంక, మద్దెపాలెం, కాకినాడ, తుని. తుని కూడా తెలుసు కదా మనకు. ఇంజారం, బరంపురం, భీమునిపట్నం, విశాఖపట్నం, తుని. నెక్స్ట్ ఆనాటి ప్రసిద్ధి చెందిన వ్యాపార కేంద్రాలు. అప్పట్లో ఉండే ఫేమస్ ట్రేడింగ్ సిటీస్ అనుకోండి, ఆర్ ఫేమస్ ట్రేడింగ్ టౌన్స్. మచిలీపట్నం దేనికి ఫేమస్? కలంకారీ పరిశ్రమ అంటే క్యాలికో. కలంకారీ పరిశ్రమ, అద్దం పరిశ్రమ. ధర్మవరం అంటే మనది కాదు, రాయలసీమలో చూడండి, అనంతపురం పక్కన. అది కాదు, అక్కడ కూడా ఒక ధర్మవరం ఉంది. ఇక్కడ మన కోస్తాలో ధర్మవరం ఉంది. మనము ఇక్కడ తెలుసు కదా, పరిటాల రవి గారు. పరిటాల అనేది కూడా కోస్తా ప్రాంతంలో ఒక ఊరు, పరిటాల. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయ కాలంలో పరిటాల అనేది వజ్రాలకు ఫేమస్. మన అనంతపురం జిల్లాలో వజ్రకరూరు ఏ విధంగా ఫేమస్. సో అక్కడ ఈ తూర్పు తీరంలో, ఈ యొక్క తూర్పు కోస్తాలో పరిటాల అనేది, అక్కడ వజ్రకరూరు ఉన్నట్ల వాళ్ళకి పరిటాల అనేది. పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత గారు, పరిటాల రవి అంటాం కదా, అది. ఆ పరిటాల పేరు ఎక్కడ అంటే, ఆ పరిటాల అక్కడ ఉంది అది. సో ఇంజారం అనే ప్రాంతంలో ఈ విధంగా జరుగుతుందండి మొత్తం. డచ్చి వారి వస్త్రాలకు సరఫరా చేసే ప్రాంతాలు ఇవన్నీ. నెక్స్ట్ ధర్మవరం, పెద్దాపురం, బరంపురం, పట్టు సిల్క్ పరిశ్రమ. మస్లిన్, శ్రీకాకుళం. మస్లిన్ వస్త్రాలు అంటే శ్రీకాకుళం. మస్లిన్ అంటే మనకు తెలుసు కదా, అది ఉర్దూలో ఏమంటామంటే మఖ్మల్ అంటాం. మఖ్మల్ స్మూత్గా ఉంటుంది, అది చాలా స్మూత్గా ఉంటుంది, అది టచ్ చేస్తే సాఫ్ట్గా. నర్సాపురం దేనికి ఫేమస్ అంటే సన్నని వస్త్రాలు, చిన్న. నెక్స్ట్ ఏలూరు, తీవాచీలు. కంబళ్ళకు కర్నూలు, ఆధుని బళ్ళారి, రంగు దుప్పట్లు, రుమాళ్ళు, నెల్లూరు. ఇంజారం తూర్పుగోదావరి చేనేత పరిశ్రమ అంటే వివింగ్ ఇండస్ట్రీ. పుల్లెటికూరు తూర్పుగోదావరి నేత బట్టలకు ప్రసిద్ధి. నౌక నిర్మాణ పరిశ్రమ నర్సాపురం. బాగా గుర్తుపెట్టుకోండి, నర్సాపురం దేనికి ఫేమస్ అంటే నౌక నిర్మాణ, షిప్ బిల్డింగ్. మనం నిన్న కూడా ఒకటి చదివినాం ఇక్కడ. ఏది? ఇక్కడ చూడండి, గొడుగుడు ఉంది. డచ్చి వారి కాలంలో ఫేమస్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఏదంటే కోరింగ ఓడల నిర్మాణం. ఎవరి కాలంలో అది? డచ్చి వారి కాలంలో 17వ శతాబ్దం మొదటలో అది. సో ఇక్కడ ఏదంటే నర్సాపురం. ఇవన్నీ సమకాలీనవి, అదే టైంలోవి. నర్సాపురం. పల్నాడు దేనికి ఫేమస్ అంటే వజ్ర పరిశ్రమ. వీనుకొండ లోహ పరిశ్రమ. దుర్గి అలంకరణ వస్తువులు తయారయ్యే కేంద్రం. నెక్స్ట్ ఈ కాలంలో మగ్గంపై విధించే పన్ను మోతుర్బా అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, నేను అండర్లైన్ చేశాను. మోతుర్బా అనేది మగ్గం పైన విధించే పన్నుని మోతుర్బా అంటారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఎంత త్వరగా అయితే అంత త్వరగా మరి ఇంకొక వీడియో పెడతాను. కంటిన్యూగా చేస్తుంటా ఫ్రెండ్స్, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాకైతే నమ్మకం ఉంది, మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ రాయకముందనే అంతా అయిపోగొడతాను. క్లీన్ అండ్ ఎవర్ గ్రీన్, మొత్తం గన్ షాట్స్. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బుక్ మొత్తం పీల్చి పిప్పి చేసి మీ ముందర నేను ఇన్ఫర్మేషన్ పెడతాను. ఓకే, జై హింద్, జై భారత్. ఉంటాను. త్వరగా మీకు నేను మీతో కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్.